మనం నిలబడి ఉండగా రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి కొన్ని లేఖన భాగాలు చూద్దాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 23. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నుంచి కొద్ది మాటలు చూద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసం గలవానని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఇలాగు చేశాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం ఈ రీతిగా మేమందరం ఇక్కడ చేరుకుంటే నీ యొక్క చిత్తమైనది. నీ కృపను బట్టి మేమందరం ఇక్కడికి వచ్చి ఉండగా, నీ వాక్య భాగం మా మధ్యలో చదివి ఉండగా, చదవబడిన లేఖన భాగాల్లోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, మా మధ్యలో మీరు మహిమను పొందుకునమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ పేరట ఆరోపిస్తూ జీవము కలిగిన యేసు క్రీస్తుని ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం చదివిన లేఖన భాగంలో 23వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే కొన్ని సంగతులు మనకు అక్కడ తేటపరచబడి ఉన్నాయి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వాస్తవంగా ఇప్పుడు మనం జీవించే జీవిత విధానం మనం కానీ ఇంకా కూడా ముందు కూడా కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క లేఖనం ఏదైతే ఇక్కడ చదవబడి ఉందో దాన్ని గమనించినట్లయితే, దేవుడు మనల్ని అపోస్తలుడైన పౌలులో నుంచి గద్దిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు మనకు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. ఏంటి ఆయన ఉద్దేశం అంటే, దేవుడైతే మనకి మహిమనిచ్చాడు, మనల్ని మహిమను పొందుకోమని చెప్పాడు. అయితే మనం చేసిన అతిక్రమాలను బట్టి, మనం చేసిన పాపం బట్టి దాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు మనకిచ్చిన మహాకృప ఏంటంటే, మనం పాపంలో ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు, తప్పులో ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని దోషంలో ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం అపరాధంలో ఉన్నామని తెలిసి కూడా దేవుడు ప్రేమించాడు. అయితే మనం తప్పు పాపంలో ఉండటానికన్నా ముందుగానే దేవుడు మనకి మహిమనిచ్చాడు, కృపనిచ్చాడు. మనం పాపంలో పడ్డాం కాబట్టి ఆయన ఇచ్చిన దాన్ని పొందుకోలేకపోతున్నాం. దాని కొరకు దేవుడు ఏం చేస్తాడంటే, మనల్ని ప్రేమించాడు, మొదటిది మన కృపనిచ్చాడు, రెండవది మన దోషంలోను అతిక్రమంలోను పాపంలోనూ ఉన్నాం. ఇక్కడి నుంచి మనం దాన్ని పొందుకోలేం. కాబట్టి మనకి ఆ మహిమకి దూరం ఎక్కువైనది, మనకి ఆయన ఇచ్చిన కృపకి చాలా దూరం ఎక్కువైంది. ఆ దూరాన్ని కలపటానికి దేవుడు ఒక వంతెనలాగా మనందరికి ఇచ్చిన గొప్ప ధన్యకరమైన సంగతి ఏంటంటే, ఆయన మన కొరకు సిలువలో కాచిన రక్తం. సిలువలో ఆయన కాచిన రక్తం ఏం చేసిందంటే, మనకి మహిమకి మధ్యలో వచ్చిన అగాధాన్ని అది పూడ్చివేసింది, ఆ లోయని పూడ్చివేసింది, మరణాన్ని పూడ్చివేసింది, సమాధిని పూడ్చివేసింది, శోధనను పూడ్చివేసింది, అతిక్రమమును పూడ్చివేసింది, దోషమును పాపమును పూడ్చివేసింది. ఒక్క రక్తము ఇన్ని కార్యాలు చేసింది. కాబట్టి ఈరోజు మనము క్రైస్తవులు అని చెప్పుకోవటం అంటే దాని ఒక అర్థం ఏంటంటే, యేసు క్రీస్తులో బాప్తిజం పొంది ఉన్నామని చెప్పటం, యేసు క్రీస్తు రక్తం కిందకి వచ్చి ఉన్నామని చెప్పటం, ఆయన దేవుడిగా అంగీకరించానని చెప్పటం, ఆయన దేవుడిగా ఒప్పుకున్నానని చెప్పటం, ఆయన వాక్యానుసారంగా జీవిస్తాను, నా లోపల ఏ తప్పును కానీ ఏ భేదమును కానీ ఏ దోషమును కానీ ఉండనీయకుండా చేస్తానని చెప్పి దేవుడికి మనం మాట చెప్పటం అయి ఉన్నది. అంతేనా? ఇలా మాట్లాడుకుందాం. మనము ఊర్లో ఉన్నా, లేదంటే సిటీలో ఉన్నా, ఇంకెక్కడున్నా కూడా ఈ రోజుకి ఇంకా అనేక మందిలో నిలిచిపోయిన కొన్ని సంగతులు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి సంగతి ఏంటంటే, కులము, మతము, భాష, ప్రాంతము, ఇవి ఉండిపోయినాయి. ఎప్పుడు కూడా ఒక భాష మాట్లాడే అందరూ కలిసి ఉండటానికి ఇష్టపడతారు, ఒక ఊర్లో వాళ్ళంతా కలిసి ఉండడానికి ఇష్టపడతారు, ఒక మతము ఒక కులం వాళ్ళు కలిసి ఉండడానికి ఇష్టపడతారు. ఈరోజు క్రైస్తవాన్ని కూడా అలాగే చేస్తున్నారు. అయితే బైబిల్ చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి దేవుడు కాదు. ఆయన ఒక పేటకి, ఒక పల్లెకి ఆయన దేవుడు కాదు. ఆయన ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. ఏదో ఒక్క కులానికి మతానికి ఆయన పరిమితం చేసి ఆయన ఆ కులపు దేవుడు మనం పోవటానికి వీల్లేదు అన్నట్టుగా చేస్తున్నారు.
అయితే దేవుడికి భాష ప్రాంతం లేదండి, కులము మతము ప్రాంతం లేదండి. ఒకవేళ అలాగే అనేట్లయితే మన క్రీస్తులోకి వచ్చిన ఇంకా మన కులము భాష మతం అనేటట్టుగా ఉన్నట్లయితే మనము ఇంకా క్రీస్తు వారం కాకపోతున్నాం. బైబిల్లో స్పష్టంగా ఉన్నది ఒక మాట. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను మనుషుల మెప్పు పొంద చూచుచున్నానా, ఎన్నటికీ దేవుడు సేవకుడిని కాకపోను. నేను ఎన్నటికీ దేవుడి సేవ చేయలేను, నేను మనుషుల మెప్పు కోసం కానీ చేస్తే. అలాగే ఈరోజు కులము మతం అనేది దేవుడి నుంచి రాలా, అది మనుషుల నుంచి వచ్చినాయి. నేను మనిషి మెప్పు పొందాలని చూచానా, నేను దేవుడి నుంచి దూరం అయిపోతాను. కాబట్టి నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలా. కొన్నిసార్లు మనుషులు మనం ద్వేషించవచ్చు, అయితే దేవుని రాజ్యము శాశ్వతమైనది. ఈరోజు మనిషి మనల్ని ద్వేషిస్తాడు, రేపు మళ్ళా మనం మంచిగా జీవిస్తూ ఉంటే నువ్వంటే నాకు నేను ప్రేమిస్తున్నాను అంటాడు. అయితే భూ సంబంధమైన ప్రేమలు ఈ రోజు ఉంటే రేపు పోతాయి. దేవుడు ఒకసారి ప్రేమిస్తే అది పోవటం అనేదే లేదు. ఆయన రాజ్యంలోకి నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రేమ అలాగే ఉంటుంది. చాలాసార్లు గమనించండి, మనకి ఇష్టమైన వారు, మనకు ప్రియమైన వారు చనిపోవటానికన్నా ముందు నువ్వు లేకపోతే నేను లేనంటాం. కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? కొద్ది కాలమే వాళ్ళు మర్చిపోతాం, కొద్ది కాలం వాళ్ళు చనిపోయే రోజు గుర్తుపెట్టుకుంటాం, ఆ తర్వాత కొద్ది కాలం అది కూడా మర్చిపోతాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు జీవించున్నప్పటికీ, మరణించినప్పటికీ, తిరిగి నువ్వు లేచినప్పటికీ, క్రీస్తులో చేరినప్పటికీ నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని అంటున్నాడు. కాబట్టి మనము క్రీస్తు విషయంలో ఏ భేదము కలిగి ఉండొద్దు. ఏ పాపం మనము ఆయనకి మనకి మధ్యలో నిలబట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మన మధ్యలో పాపం ఉండకూడదని దేవుడు పరలోకి విడిచిపెట్టొచ్చాడు. మన మీద పాపము, దాని యొక్క దోషము, దాని యొక్క ప్రభావము, అపవాది యొక్క శోధన, వాడు మనకేసిన సంకెళ్ళు మన మీద ఉండకూడదని దేవుడు కిందకు వచ్చి గల్తీ రాసిన పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు ఇక ఎంత మాత్రము దాసీ కుమారునివి కాదు, నువ్వు స్వతంత్రాలు కుమారుడివే. కాబట్టి నీకున్న దాస్యత్వం నేను తెంచేశాను, మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. మళ్ళా మీరు దాని కిందకి పోవద్దంటున్నాడు. దేవుడు మనల్ని ఒకసారి తప్పులను తీసుకొచ్చినప్పుడు, పాపంలోంచి తీసుకొచ్చినప్పుడు, ఒక బురదలోంచి తీసుకొచ్చినప్పుడు, ఒక వ్యర్థమైన సంగతిలోంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు, ఒక లోకపు సంగతిలోంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని స్వతంత్రులను చేసిన తర్వాత మళ్ళా మనము తిరిగి దాని కిందకే పోవద్దు అంటున్నాడు. అదే అపరాధం కిందకి, అదే తప్పు కిందకి, అదే దోషం కిందకి మళ్ళా మనం వెళ్ళవద్దు. చాలాసార్లు మనం గమనించండి, కొద్ది కాలం మనం తప్పులోంచి బయటకు వచ్చాక, ఒక అబద్ధంలోంచి బయటకు వచ్చాక, ఒక ఇబ్బందికరమైన సంగతులోంచి బయటకు వచ్చాక, లేకపోతే ఒక వ్యాధి బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలము చాలా బాగుంటాం, ప్రార్థన పూర్వకం ఉంటాం, దేవుడు మేలు చేసేదంటాం, దేవుడు సహాయం చేసేదంటాం, దేవుడు తోడుగా ఉన్నాడంటాం, మనము బలంగా మారానంటాం, విశ్వాసం కలిగి ఉన్నానంటాం, ప్రార్థనలు ఎదుగుతున్నానంటాం. కానీ కొద్ది కాలం తర్వాత ఏదైతే మనం విడిచిపెట్టామో దాని తాలూకా లక్షణాలు మళ్ళా చిన్నగా మళ్ళా పంచి బయటికి రావటం బిగినవుతుంది. ఆలోచన బయటికి రావటం బిగినవుతాయి. మొదటగా చిన్నగా వచ్చిన ఆలోచన తర్వాత ఒక చిన్న పనిగా బిగినయ్యి, అది ఒక పెద్ద పనిగా అయ్యి, పూర్వం మనం ఏ స్థితి ఉన్నామో దానికన్నా చెడ్డ స్థితికి అది మనం తీసుకొని పోతుంది. కాబట్టి ఎప్పుడైతే తప్పు ఆలోచన, బలహీనత మన దగ్గరికి వచ్చిందో త్వరగా దాని నుంచి మనం దూరం అవ్వాలి. ఎప్పుడు మన జ్ఞాపకం రాబోయే సంగతి ఏంటంటే, ఒకటే జ్ఞాపకం రావాలి, యేసు క్రీస్తు రక్తం జ్ఞాపకం రావాలి. మనం తీసుకున్న బాప్టిజం జ్ఞాపకం రావాలి. ఆయన మన కొరకు కార్చిన రక్తము, ఆయన మన కొరకు విడిచిపెట్టిన పరలోకం మన జ్ఞాపకం రావాలి. ఎప్పుడైతే దేవుడు నీకు జ్ఞాపకం వస్తూ ఉన్నాడో, నువ్వు తప్పులో ఉన్నప్పటికీ, అపరాధంలో ఉన్నప్పటికీ, నువ్వు దానిలో ఉండలేక బయటకు వచ్చే విధంగా దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు, నీ ఆలోచనలు ప్రేరేపిస్తాడు. ఆ బలహీనత నువ్వు అసహించుకునేలాగా దేవుడు చేస్తాడు. ఆ చెడ్డ నీలోంచి బయటికి వెళ్ళిపోయేలాగా దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఆయన కృప నీ లోపల పనిచేస్తుంది, ఆయన వాక్యం నీ మీద పనిచేస్తుంది. నువ్వు ప్రార్థన చేసి ఒక్కసారి ఒక తీర్మానం కలిగి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఏ బలహీనత నీ మీద పని చేయనీయకుండా దేవుడు తన హస్తాన్ని చాపగలడు. ఐగుప్తులోంచి 20 లక్షల మంది ప్రజలను బయటికి తీసుకొచ్చిన దేవుడు, గుంటలో పడిపోయిన యోసేపుని పైకెత్తిన దేవుడు, దానియేలు గుహలోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, మంటల్లో పడిపోయిన షద్రకు, మేషకు, అబేద్నెగోలను బయటికి తెచ్చిన దేవుడు, నిన్ను ఒక చిన్న బలహీనతలోంచి బయటికి తీసుకురాలేడా? అది శోధనే, కానీ ఆయన బయటికి తిరగలడు. అది బాధే, అది బయటికి తిరగలడు. అది వ్యాధే, దేవుడు బయటికి తిరగలడు. అది అపరాధమని ఒప్పుకున్నప్పుడు, ఆ తప్పును విడిచిపెట్టాలి నిర్ణయం తీసుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన బలంనిచ్చేవాడై ఉన్నాడు, విశ్వాసంనిచ్చేవాడై ఉన్నాడు, శక్తినిచ్చేవాడై ఉన్నాడు, కృపనిచ్చేవాడై ఉన్నాడు. ఆయన బలమైన హస్తము చేత అక్కడి నుంచి బయటికి తెచ్చిన దేవుడే నిన్ను కూడా లోకంలోంచి బయటికి తేగలడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనమందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతుల్లో ఒకటే, బలహీనతలో నేను ఉన్నానని నువ్వు నమ్మినప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నావు. ఆ నిర్ణయంలోనే బలం ఉన్నది.
నువ్వు ఇంకా బలహీనత విడిచిపెట్టలా. బలహీనత నీ లోపలే ఉండొచ్చు. అది ఆలోచనలోనో, క్రియల్లోనో, శరీరంలోనో, వ్యాధిలోనో, బాధల్లోనో, మనం చేస్తున్న విధానంలోనో ఎక్కడుందో తెలియదు. కానీ నువ్వు నిర్ణయం అయితే తీసుకున్నావు, ఎప్పుడైతే ఉన్నదో ఆ నిర్ణయంలోనే విశ్వాసం ఉన్నది, ఆ నిర్ణయంలో దేవుడిని నమ్మిన విధానం ఉన్నది, ఆ నిర్ణయంలో తీర్మానం ఉన్నది. ఇన్ని నువ్వు చేసుకొని దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు నీకు సహాయం చేయగలడు. చూడండి, ఈ కాలం ప్రవక్త ఒకసారి ఒక మంచి మాట చెప్పింది మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన అంటున్నాడు, నువ్వు దేవుడి కొరకు ఒక్కడుగ్గాను ముందుకేస్తే దేవుడు నీ కొరకు 99 అడుగులు ముందుకేస్తాడంటున్నాడు. నేను బయటికి రావాలని ఒక్క నిర్ణయం తీసుకుంటే దేవుడు నా కొరకు రాడా? చూడండి, మనం పాపం చేశామని, లేదా ఇజ్రాయెల్ వారు పాపం చేశారని దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయెల్ మొర నా చెవిని పడినది, నేను వారి కొరకు కిందకి దిగి వచ్చాను అంటున్నాడు. వారి మొర నేను ఆలకించున్నాను, వారికి విడుదల ఇవ్వటానికి, వారిని విమోచించడానికి ఇదిగో నేను ఈ పర్వతం మీదకి దిగి వచ్చున్నాను మోషే అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నాకు నమ్మకం ఉన్నది, మోషేతో మాట్లాడిన దేవుడే, అపోస్తలులతో ఉన్న దేవుడే ఈ రాత్రి మనతో కూడా ఉన్నాడు. ఆయన అక్కడ సహాయం చేసినట్టుగానే ఈ రాత్రి మన మధ్యలో కూడా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఇజ్రాయెల్ పెట్టిన మొర ఆయన చెవిన పడి ఆయన ఆలకించి కిందకి దిగి వచ్చినట్లయితే ఈ రాత్రి మనము పెట్టే మొర, మనము కాచే కన్నీరు, మనము చేసే ప్రార్థన, మన ఏడుపు, మన దుఃఖము, మన బాధ, మన ఆర్థిక స్థితి, మన యొక్క స్థితి, మన యొక్క స్తోమత, మన యొక్క పరిస్థితి సమస్తము కూడా ఆయన కన్నులకి కనిపించేవిగా ఉన్నాయి, ఆయన చెవులకి వినిపించేవిగా ఉన్నాయి. అయితే ఒక్కసారి నీ హృదయం అంతటితో నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉన్నదో, నీ హృదయంతో నువ్వు కాచే కన్నీరు ఏదైతే ఉన్నదో, ఒక్కసారి నువ్వు దేవుడి వైపు సంపూర్ణంగా తిరిగినట్లయితే నాకు నమ్మకం ఉన్నది, అక్కడ దిగి వచ్చిన దేవుడే ఈ రాత్రి ఇక్కడ కూడా దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీ కుటుంబంలో నిన్ను వ్యక్తిగతంగా దర్శించే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సాక్ష్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు స్వస్థత ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. నీకున్న స్థితిని పూర్తిగా తారుమారు చేసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మరి రాత్రి ఏంటి ఆశ్చర్యం తెలియదు, ఇక్కడ బహుబలంగా అభిషేకం ఉన్నది. దేవుని నామానికి మహిమ. ఇక్కడ ఒక మాట ఉంది 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్పు తీర్చబడుతున్నారు. మనమైతే పుట్టుకతో పాపలం, అపరాధులం, దోషంలో పుట్టాం, పాపంలో పుట్టాం. బైబిల్ చెప్తా ఉన్న దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు తల్లి గర్భంలో రూపించబట్టానికన్నా ముందుగానే పాపములో ఉన్నావు, నీవు పాపములోనే రూపించబడి ఉన్నావు. ఈ భూమి మీదకి ఇంకా రాలా, అప్పటికే మనం పాపంలో రూపించబడ్డాం. అంటే మన పుట్టుకతోనే పాపులం. మన దగ్గర నీతి ఎంత మాత్రం లేదు, పవిత్రత ఎంత మాత్రం లేదు, పరిశుద్ధత ఎంత మాత్రం లేదు, విశ్వాసం ఎంత మాత్రం లేదు. మనం ఈ భూమి మీద సరైన జనులుగా లేము, సరైన పుట్టుకతో రాలేదు. అయినప్పటికీ బైబిల్ అంటున్నది, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. ఆయన కాచే రక్తము ద్వారా మన పాపాన్ని తీశాడు, అతిక్రమాన్ని తీశాడు, దోషాన్ని తీశాడు. మన మీద ఉన్న అపవాది పెట్టిన ఆ కాడిని దేవుడు ముక్కలు చేశాడు, మనకేసిన సంఖ్యలని బద్దలు చేస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నా, నాలో పాపం ఏమీ లేదనుకుంటే దేవుడు మనల్ని ఏమీ చేయలేడు. నాలో పాపం ఏమీ లేదు, నాలో దోషం ఏమీ లేదు, ఇది ఎవరికి తెలియటం లేదు కదా అనుకుంటే దేవుడు మన విషయంలో, మన జీవితంలో పని చేయలేడు. ఆయన పని చేయాలంటే ఏం చేయాలంటే, మన దగ్గర ఏదైతే అతిక్రమం ఉన్నదో, ఏదైతే దోషం ఉన్నదో, ఏదైతే దేవుడికి ఆయాసకరముగా ఉన్నదో, ఏదైతే లోకం దృష్టిలో మంచిగా, దేవుని దృష్టిలో వ్యర్థముగాను, పాపముగాను, బరువుగాను, భారముగాను, ఇబ్బందిగాను, శోధనగాను, ఆయనకి మనకి మధ్యలో ఆటంకముగాను, అవరోధముగాను ఉన్నదో, దాన్ని మనము ఒప్పుకొని ఆయన ఎదుటి తీసుకొచ్చి, ఇదిగో ప్రభువా, నా దగ్గర అతిక్రమం ఉన్నది, నా దగ్గర ఈ దోషం ఉన్నది, నా దగ్గర ఈ పాపం ఉన్నది, ఇదిగో నేను తప్పు చేస్తున్నా, నేను ఈ సమక్షంలో దీనికి అప్పగిస్తున్నా, నేను నీకు ఎంత మాత్రమో ఈ తప్పుతోను, ఈ పాపముతోను, ఈ దోషముతోను కలిసి ఉండటానికి ఇష్టపడలేదు ప్రభువా. ఇది నా నుంచి దూరం చేస్తావా, ఇది నా నుంచి వేరుపరుస్తావా, ఇది నాకు దగ్గరగా ఉండాలని ఇష్టపడటల్లా. ఇది నాకు దగ్గరగా ఉంటే నేను నీకు దగ్గరగా ఉండలేను, ప్రార్థనలో ఉండలేను, నేను నీ వైపు చూడలేకపోతున్నాను, నా కనులు వైపు ఎత్తలేకపోతున్నాను, నేను మోకాళ్ళ మీద నిన్ను చూస్తూ ప్రార్థన చేయలేకపోతున్నాను.
నిలబడలేకపోతున్నాను, నీ సన్నిధిలో నేను నిలబడలేకపోతున్నాను ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ఈ రాత్రే దేవుడు ఆ దోషముని నీ నుంచి దూరం చేయగలడు, ఆ ఇబ్బందిని దూరం చేయగలడు, ఆ బాధని దూరం చేయగలడు. ఒకవేళ అది వ్యాధి అవ్వచ్చు, అది శోధన అవ్వచ్చు, నీ మీద పడ్డ నింద అవ్వచ్చు, నువ్వు చేసిన తప్ప పాప అయి ఉండొచ్చు. అయితే ఈ రాత్రి క్షమించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దీవించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, కృపనిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, విమోచనం ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నీ నీతిమంతుడిగా చేసే దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఇప్పుడు ఇక్కడ మన మధ్యలోనే దిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? ఒక్క ఒప్పుదల, ఒక చిన్న ఒప్పుదల. దేవుడిని సమాధానపరచుకోవటానికి, దేవుడితోనూ సమాధాన పరచడానికి దేవుడికి ఇచ్చిన ఇదే గొప్ప ధన్యకరమైన సమయం. ఈ గొప్ప ధన్యకరమైన సమయంలో మనం చేయాల్సింది తెలుసా? మన దగ్గర ఏం పాపం లేదని చెప్పొద్దు, మన దగ్గర ఏ అతిక్రమం చెప్పొద్దు. ఏదైతే ఉన్నదో అది దేవుడి ముందు పెట్టి, ప్రభువా నాకు దీని నుంచి దూరంగా రావాలన్నది, ఇది నాతో పాటు నాకు ఇష్టం లేదు అని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకొని చెప్పినప్పుడు దేవుడు నిశ్చయంగా ఈ రాత్రిని దాని నుంచి దూరం చేయగలడు. అంత మాత్రమే కాదండి, పాపం యొక్క ప్రభావం నుంచి దేవుడు మనకు దూరపరుస్తాడు. పాపం యొక్క ప్రభావం అందరికీ అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తాను నేను. మరి ఇది బాధ కలిగించవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు, అయినా కూడా ఇది సత్యం కాబట్టి అందరికి త్వరగా అర్థం ఉద్దేశించి మాట చెప్తున్నా. ఒక సామెత ఉంది, ఎవరి కంపు వారి కింపు అని. అంతేనా? నిజమేనా కాదు? మన ఇంట్లోకి వచ్చినప్పుడు, మన ఇళ్లలోకి వచ్చినప్పుడు, ప్రతి ఇంట్లోకి వెళ్తే మీరు ఏ ఇంట్లోకి అడుగుపెట్టినా ఒక రకమైన వాసన వస్తుంది, ప్రతి ఇంట్లోకి ఒక రకమైన వాసన వస్తుంది. కానీ ఏ ఇంట్లో ఉన్నోళ్ళకి ఆ ఇంట్లో అది వాసన అనిపించదు, వేరే వాళ్ళు ఆ ఇంట్లోకి వస్తే అది వాసన అనిపిస్తుంది. నిజమేనా? అయితే మనం ఏమంటాం, మాకేం వాసన రావట్లేదు అంటాం. కారణం ఏంటి? వినపడలేదు, అలవాటు అయిపోయింది. అలాగే ఈరోజు పాపం కూడా ఎలాగైపోయినదంటే, మనం పాపంలో ఉన్నామని చెప్పినప్పటికీ, ఇతరులు మనం చెప్పినప్పటికీ, ఇది పాపం ఏమి కాదే, మేము ఎప్పటి నుంచి ఇలా ఉంటున్నాం, ఇది తప్పు కాదే. చాలామంది బూతులు మాట్లాడుతుండే సిస్టర్స్ అలాగ అనకూడదండి, మేము చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటాం. ఇప్పుడు వాళ్ళకి ఎలాగుండదంటే బూతులు మాట్లాడడం అనేది పెద్ద సమస్యగానో తప్పుగానో పాపంగా అనిపించట్లా. అయితే బైబిల్ చెప్తా ఉన్నది, నువ్వు పరిశుద్ధాత్మగాన్ని కలిగి ఉంటే బూతులు మాట్లాడలేవు. కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టుకున్నప్పుడు, ఇతరులను పక్కన పెట్టుకుని నేను బాగానే ఉన్నా, వాక్యాన్ని పక్కన పెట్టుకున్నప్పుడు, వాక్యంతో పోల్చుకున్నప్పుడు దేవుడు నా కొరకు రాసిచ్చిన వాక్య ప్రకారంగానే నాకు దేవుడు తీర్పు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆ తీర్పు ఇచ్చే వాక్యాన్ని నేను ముందు పెట్టుకొని చూసినప్పుడు, నాలో అతిక్రమం కనిపించాక నేను దానికి తగినట్టుగా లేనప్పుడు, వాక్యానికి తగినట్టుగా, సువార్తకి తగినట్టుగా నా జీవితం లేనప్పుడు నేను సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా పర్వాలేదులే, ఏం కాలేదులే అనుకుంటా మనం ఉన్నామంటే మనం చేస్తున్న పెద్ద తప్పేంటో తెలుసా? మనం ఉన్న పాపపు స్థితిని కనిపెట్టలేకపోతున్నట్టు. అంతేనా? మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తారు, మనం ఏం చేస్తాం? చిన్నోడే కదా, ఏం కాదులే. మనకి తప్పు కాదు అది, కానీ ఇతరులకి అంతా ఎలాగనిపిస్తుంది అది? సరే, ఇతరులకు కూడా తప్పు అనిపించాల, మన ఇంటి పక్కన కూడా పర్లేదులే చిన్నోడే కదా అంటున్నారు. కానీ మీరు గమనించినట్లయితే దేవుని దృష్టిగా తప్పు అది. దేవుని దృష్టికి తప్పై ఉన్నప్పుడు అది నాకు కూడా తప్పై ఉండాలి, అది మనందరూ కూడా తప్పై ఉండాలి. అంటే దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ అది తప్పై ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒకరికి తప్పును ఇంకొకరు మంచిగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అది తప్పే, దేవుడు తప్పు అని చెప్తే. దేవుడు అబద్ధం అంటే ప్రతి ఒక్కరు దాన్ని అబద్ధం అనాల్సిందే. వాక్యం ఇది కరెక్ట్ కాదంటే మనం కూడా కరెక్ట్ కాదని అనాలి. ఎందుకంటే నీకు నాకు వ్యత్యాసం ఏమీ లేదు. బైబిల్ చెప్పినట్టుగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. కాబట్టి దేవుడి యొక్క మహిమను పొందలేకపోతున్నాము. ఈ రాత్రి మనం ఇక్కడ చేరింది దేనికంటే, మన అతిక్రమాలు సరిచేసుకోవటానికి, మన తప్పిదములు సరిచేసుకోవటానికి, ఆయన ఎదుటికి వచ్చి ఒప్పుదల కలిగి ఉండటానికి, ప్రార్థనలోను, విశ్వాసంలోను, వాక్యములోను, క్రమములోను దేవుడికి అత్యంత దగ్గరగా జరగటానికి, మనలో ఉన్న దోషాలు పూర్తిగా పోగొట్టుకొని ఆయన ద్వారా మనకి ఇవ్వబడిన మహిమ ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి పొందుకోవడానికి ఈరోజు దేవుడు మనల్ని ఇక్కడ సమకూర్చున్నారు. ఒకసారి చూద్దాం, 2 కొరింథీయులు 3వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఏ పోలిక? రాగానే ఒక పాట పాడుతున్నారు ఇక్కడ మీరు.
ఆయన పోలికలోనే మనల్ని సృజించాడు అని. ఇప్పుడు మనం ఏ పోలికలోకి తిరిగి మార్చబడుతున్నామంటే, ఆయన మనం సృష్టించిన పోలిక ఏదైతే ఉన్నదో తిరిగి ఆ పోలిక. ఆయన మనం సృష్టించిన పోలిక ఏంటంటే ఆత్మస్వరూపము. ఇక్కడ లేఖనం ఒకసారి చూద్దాం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె తిరిగి ప్రతిఫలింప చేయొచ్చు. అంటే ఇక్కడ దేవుడు యొక్క ఆత్మ ప్రేరేపణ చేత అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన మహిమై ఉన్నాడు, మనం అద్దమై ఉన్నాం. ఆయన నుంచి మహిమను కానీ మనం కానీ పొందుకుంటే మనం ఆ తిరిగిని మహిమని ఇంకొకరికి ఇచ్చేవారమై ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని పొందుకున్నాము, ఇంకొకరికి ఇవ్వాలి. సాక్ష్యాన్ని పొందుకున్నామా, ఇంకొకరికి అందించాలి. దేవుడికి మనకు సహాయం చేశాడా, ఇంకొకరికి మనం ఆ సహాయం చేసే స్థితిలో మనం నిలబడవలసి ఉన్నాం. కాబట్టి ఇక్కడ లేఖనం ఏమంటుందంటే, దేవుడి యొక్క వాక్యమే మహిమై ఉన్నది. ఆ వాక్యపు మహిమను మనం పొందుకుంటే ఆ మహిమను తిరిగి మనం ఇతరులకు ఇచ్చే మాదిరిగా ఒక అద్దమై ఉండాలి. అంటే అద్దంలాగా ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? అద్దం మీద ఒక మురికుంటే, అద్దం మీద మట్టి ఉంటే, అద్దం మీద చెత్త చెదారం మొత్తం పేరుకుపోయి ఉంటే, ఎప్పుడు అద్దం మీద మట్టి ఉంటుంది, ఎప్పుడు అద్దం మీద మురికి ఉంటుంది, ఎప్పుడు అద్దం మీద చెత్త ఉంటుందంటే ఆ అద్దాన్ని శుభ్రం చేయకపోతే దాని మీద చెత్త ఉంటుంది. అంతేనా? కాబట్టి అద్దం ఏంటో తెలుసా? నీ హృదయమే. అర్థం ఏంటో తెలుసా? నీ జీవితమే, నీ సాక్ష్యమే. కాబట్టి నిరంతరం మనం ఏం చేయాలంటే, బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా వాక్యం అనే ఉదక స్నానము చేత. దేంతో మన జీవితాల్లో కడుక్కోవాలంటే ఈరోజు ప్రార్థన ద్వారా, దేవుని యొక్క క్రమము ద్వారా, విశ్వాసం ద్వారా, వాక్యము ద్వారా మన జీవితాలు మనం కడుక్కోవటం ప్రారంభించినప్పుడు ఒక వాక్యాన్ని నమ్మాం, ఆ వాక్యం తీసుకుంటున్నాం. తీసుకున్నాక వాక్యం మన మీద పని చేస్తుంటే అప్పుడు మనం కడగబడుతున్నట్టు. ఇప్పుడు రక్తం నేను ఒప్పుకున్నా, అయితే నేను బాప్టిజం తీసుకోకుండా రక్తాన్ని ఎంత ఒప్పుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. ఆ రక్తాన్ని ఒప్పుకున్నానంటే రక్తం తీసుకోవాలి. అందుకని బైబిల్లో మార్క్స్ వార్త ఎలాగున్నది, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును. అంటే నేను రక్షించబడాలి అంటే నేను దేవుడి చర్చికి వెళ్ళా, దేవుడి సన్నిధిలో ఉన్నా, నేను ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళా, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళా అంటే అది రక్షణ కాదు. నువ్వు రక్తం కిందకి రావాలి, బాప్టిజం కిందకి రావాలి. రక్షణలో దేవుడి యొక్క చిత్తంలో నువ్వు నడవలసి ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు నడుస్తూ ఉన్నావో నీ మీద వాక్యం పనిచేస్తున్నప్పుడు, నీ మీద వర్తమానం పనిచేస్తున్నప్పుడు, నీ లోపల విశ్వాసం వచ్చినప్పుడు, నీ మీద దేవుడి కృప వచ్చినప్పుడు, దేవుడు ఒక విమోచన క్రిందకి నువ్వు వచ్చినప్పుడు, నీలో బలహీనతలను దేవుడు కడగటం ప్రారంభించినప్పుడు ఆ అద్దమైన మన జీవితాలకు ఉన్న మురికి మొత్తం బయటికి పోయేది ఉన్నది, చెత్త మొత్తం బయటికి పోయి ఉన్నది. అయితే మొట్టమొదటిగా అద్దము అంటే నేనేమనుకోవాలంటే, నన్ను కడుగు ప్రభువా అని చెప్పి దేవుడిని అడగాలి. నేను ఆయన సన్నిధికి రావాలి, ఆయన దగ్గర మొరపెట్టాలి, ఆయన దగ్గర కన్నీరు కాచాలి. నా బలహీనత ఏముందో నాకు తెలుసు. చూడండి, చాలాసార్లు చాలామంది చాలా కుటుంబాల్లో వారి బలహీనతలు వారికి తెలుసు, కానీ కుటుంబంలో చెప్పుకోలేరు, బంధువుల్లో చెప్పుకోలేరు, స్నేహితుల్లో చెప్పుకోలేరు. అయినప్పటికీ ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా చూసిన వాడు ఒకడున్నాడు. నువ్వు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఒక్కరికి నీ జీవితం మొత్తం తెలుసు. కాబట్టి ఆయన ముందు నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన మరలా నీ జీవితం కడగగలడు. సమరస్య జీవితాన్ని కడిగిన దేవుడు, పౌలు జీవితాన్ని కడిగిన దేవుడు, దావీదు జీవితాన్ని కడిగిన దేవుడు, పేతురు జీవితాన్ని కడిగిన దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని కడగగలడు. పాడైపోయిన జీవితాన్ని సరిచేసిన దేవుడు, వారిని శుభ్రపరిచిన దేవుడు, ఆయన పనిలోను పరిచయంలోను వాడుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా వాడుకోగలడు. కాబట్టి ఏ భేదము లేదు, అందరం పాపం చేసి ఉన్నాము. అయితే ఆయన ఒక కృపను బట్టి, క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి, ఆయన మనకిచ్చిన విమోచన బట్టి ఈ రాత్రి మనము కడగబడిన ప్రజలై ఉన్నాం. ఈ రాత్రి నీతిమంతులైన ప్రజలై ఉన్నాము, మనము ధన్యకరమైన ప్రజలై ఉన్నాము. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను పోగొట్టుకోవద్దు. మన దగ్గర ఉన్న చెడ్డవి విడిచిపెడదాం, పాడైపోయినవి విడిచిపెడదాం, శోధనకరమైన విడిచిపెడదాం, దేవుడికి ఆయాసం కలగజేసేవి ఈ రాత్రి మనం విడిచిపెట్టినట్లయితే నిశ్చయంగా ఆయన కృప కింద, శాంతి కింద, సమాధానం కింద, నెమ్మది కింద, దీవెన కింద, ఆశీర్వాదం కింద నేను భద్రపరచగల దేవుడు ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఏం చేద్దాం? ఈ రాత్రి మనం నిర్ణయం తీసుకున్నామా? ఒకటే నిర్ణయం. ఏంటి ఆ నిర్ణయం? ప్రభా, నేను అద్దంలాగా ఉండాలనుకుంటున్నా. నేను నాకు మధ్యలో ఆటంకంగా ఉండదని తీసేస్తున్నా. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటున్నా, దాని కొరకు కట్టుబడి ఉండడానికి ప్రభా నాకు సహాయం చేయి. నా బలహీనత నాలో ఉండొద్దు. నన్ను చూసి ఇదిగో ఈమెలో ఈ బలహీనత ఉంది, ఇదిగో ఇతరులు ఈ బలహీనత ఉందని వేరెవరో వేలి చూపించడం కాదు, కానీ ప్రభువా ఈ రాత్రి నుంచి వారు నన్ను చూసినప్పుడు నాలో తప్పు కాకుండా, నాలో అపరాధం కాకుండా, నాలో దోషము కాకుండా, నాలో పాపం కాకుండా, నేను చేసే అతిక్రమలు కాకుండా వారికి నా లోపల నీ మహిమ కనిపించాలి, వారికి నా లోపల నీ కీర్తి కనిపించాలి, నీ ఘనత వారికి కనిపించాలి. నీ నిమిత్తం నేను భూమి మీద ఒక సాక్షిగా ఉండాలి. నీ వాక్యం నాలో తిరిగి ప్రతిఫలింప చేసిన
నిలబెట్టించినట్లుగా నేను వారి ముందు నిలబడాలంటే ప్రభువా నువ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తావా అని నువ్వు ఈ రాత్రి అడగగలిగినట్లయితే అవకాశం ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సమాధానం ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడి ద్వారా మనకి వచ్చిన ఏ అవకాశం మనం పోగొట్టుకోవద్దు. ఆయన ద్వారా వచ్చిన కృపను పోగొట్టుకోవద్దు, మహిమను పోగొట్టుకోవద్దు, ఆయన మనకిచ్చిన ధన్యతను పోగొట్టుకోవద్దు, ఆయన మనకిచ్చిన విమోచన పోగొట్టుకోవద్దు. కాబట్టి దేవుడు మనకి ఏది ఇచ్చాడో ఈ రాత్రి బహుబలంగా పట్టుకుందాం. దేవుడిని ఒకటే అడుగుదాం, ప్రభువా నాకు ఈ బలహీనత వద్దు, నాకు ఈ శోధన వద్దు, నా కుటుంబంలో ఈ భారం వద్దు, ఈ బాధ వద్దు, ఈ వ్యాధి వద్దు, ఆర్థికపరమైన ఇబ్బంది నా మీద వద్దు, నా మీద అనవసరపు ఒత్తిడి నాకు రానే వద్దు. ఈ ఒత్తిడిని తీసే ప్రభువా, ఈ శోధన తీసే ప్రభువా, నా కుటుంబం మీద ఉన్న భారము, కుటుంబం మీద ఉన్న నింద శోధన తీసివేయగల దేవుడు నీవని నిన్ను నమ్మి నీ సన్నిధికి నేను వచ్చి ఉండగా నేను నీకు సమర్పించుకుంటున్నా, నన్ను నీకు అప్పగించుకుంటున్నా. నన్ను పూర్తిగా నీ స్వాధీనంలోకి తీసుకొని నన్ను నడిపించు, నన్ను శుభ్రపరచు, నన్ను కడుగు ప్రభువా అంటే నేనంటున్నాను, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపే, నువ్వు గుమ్మంలోకి అడుగు పెట్టే లోపే, నువ్వు మొదటి అడుగు ఇంట్లోకి అడుగు పెట్టే లోపే, నీ చెప్పులు విడిచిపెట్టి లోపలికి అడుగు పెట్టే లోపే ఓ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు కదా, ఆశ్చర్యమైన కార్యం చేశాడు కదా, ఇదిగో ప్రార్థించే రీతిగా సంఘములో దిగివచ్చాడు దేవుడు. ఆయన సంఘములో ఉండిపోలా, నీతో పాటు ఇంటికి వచ్చాడు, నీ గృహంలోకి అడుగు పెట్టాడు, నీ ఆలోచనలకు అడుగు పెట్టాడు, నీ హృదయంలోకి అడుగు పెట్టాడు. నీ ప్రతి బలహీనతలో ఆయనే పక్క నుండి నిన్ను లేవనెత్తేవాడిగా ఉన్నాడు. మరన్నాడు ఏ శోధన నీ మీదకి రాకుండా ఆయన ఎక్కడైతే నివాసం ఉంటాడో, ఎవరి హృదయంలో అయితే నివాసం ఉంటాడో వారి చుట్టూ ఆయన కంచి వేసేవాడిగా ఉంటాడు, వారి చుట్టూ దూతల్ని కావలు ఉంచేవాడిగా ఉంటాడు. ఏ అపాయం నీ మీద రాకుండా లోపట వెలుపట ఆయన దూతల్ని కావలుచున్నాడు. నీ ఇంటి బయట, నీ ఇంటి లోపల ఆ దూతలు దాటే అపాయం నీ దగ్గరికి రావాలి, శోధన నీ దగ్గరికి రావాలి. ఆయన దూతలు ఎప్పుడు కూడా శోధనని పట్టించుకోరు, వ్యాధులను పట్టించుకోరు, అది రాత్ర పగల పట్టించుకోరు, అది ఇబ్బంది ఉందని పట్టించుకోరు. ఎందుకంటే వారు అలసిపోరు, వారు ఆయాసపడరు, వారు జారిపోరు. అయితే వారు దేవుడి మాటకి లోబడి ఉంటారు, నిరంతరం నిన్ను కావాలి కాసే వాళ్ళుగా ఉంటారు. కారణం ఏంటంటే నువ్వు విమోచించబడిన ప్రజలు, రక్తము కాచబడిన ఆ రక్తమే కింద నడిచిన వ్యక్తివి నువ్వై ఉన్నావు. నిన్ను కాపాడే బాధ్యత ఆయన తీసుకున్నాడు. విమోచించబడిన జనాంగంగా ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావు, రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావు. కాబట్టి రాత్రి జ్ఞాపకం చేస్తున్నా, మళ్ళీ ఏ బలహీనత నిన్ను చేరదు, ఏ వ్యాధి నిన్ను చేరదు, ఏ చెదలు నీ ఇంటి మీద పడదు. నువ్వు దేవుని వాక్యం కింద, ఆయన సత్యం కింద, ఆయన యొక్క ప్రార్థనలో, ఆయన యొక్క విశ్వాసంలో దినదినము నువ్వు ఆయన నమ్మి వెంబడిస్తున్నప్పుడు ఏ బలహీనత కానీ నీ మీదకి రాకుండా ఆయన ఆపగల సమర్థుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.